శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు దీపావళి అమావాస్య రోజున కేదారేశ్వర వ్రతం చేసుకునేటువంటి ఆచారం ఉన్నవారు కేదారేశ్వర వ్రతాన్ని చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా మీకు ఈ వీడియో చేసి పంపిస్తున్నాను. పురోహితులు మీకు ఎవరు అందుబాటులో కనుక లేకపోయినట్లయితే ఈ వీడియో ద్వారా మీరు కేదారేశ్వర వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చును. అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. అలాగే వీడియోను పూర్తిగా చూడండి. తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధమైనటువంటి పూజా విధానాలు మీకు సహకరిస్తున్నాయి, ఉపయోగపడుతున్నాయి అనుకుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. ముందుగా పసుపుతోటి గణపతిని తయారు చేసి ఒక చిన్న పళ్ళెంలో బియ్యం పోసి దాంట్లో తమలపాకులో పెట్టి గణపతిని పెట్టండి. తర్వాత మండపం మీద కేదారేశ్వర స్వామి వారి ఉమామహేశ్వరుల ఫోటోను, అలాగే గౌరీదేవి కనుక ఉన్నట్లయితే రాతి గౌరీదేవి మీకు ఇంట్లో ఉన్నట్లయితే రాతి గౌరీదేవిని పెట్టి, లేదంటే పసుపుతో గౌరీదేవిని చేసి అక్కడ పెట్టి, మీరు తెచ్చుకున్నటువంటి తోరములు గౌరీదేవి దగ్గర ఉంచి అందరూ కూడా దీపారాధన చేయండి. ముందుగా ఓం దీప్తస్తుజాత వేదో మగ్ననిరుతిమ్మమా పశుగుష్టమక్షిమావహ జీవనం చ దిశా దిశామానో హి గుంసీజ్జాత వేదో కామస్వం పురుషం జగదభిభ్రదగ్నాగహిష్ట్రియా మహాపరిపాదయ సమ్రాజం చ విరాజం చాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యాం ఖేతయామాసగం సృజామసి సంతతశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆచమనం చేయండి అందరూ కూడా. ఆచమ్య ఓం కేశవాజ స్వాహ, ఓం నారాయణాజ స్వాహ, ఓం మాధవాజ స్వాహ, గోవిందాజ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసువ ప్రద్యుమ్నానిద్ధ పురుషోత్తమ ధోక్షజ నారసింహ జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాజ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. రెండు అక్షతల కింద అలా గణపతి దగ్గర వేసి నమస్కారం చేయండి. శివనామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళాదయో సంస్మరణాత్మం సాంసరతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం ప్రాభవహేషామింది వరస్యామ హృదయస్థో జనార్దనః పదాం భక్తారం ధాతారం సర్వసంపదామలోకాభ్రామం శ్రీరామం భూయ భూయ నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. అక్షతలు పూజ చేస్తుండ ఉమామహేశ్వరాభ్యా నమః. వాణీ హిరణ్యగర్భాభ్యా నమః. సత్యపురంధ్రాభ్యా నమః. అరుంధతి వశిష్టాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. అక్షతలు వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమభారకాః ఏతేషామవరుధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూ ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయండి. ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యవాన్ విశ్వవిద్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో జనః ప్రచోదయాత్. ఉమాపోద్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరం మమానండి. అందరూ కూడాను ఉపాతృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతనోదరే కలిగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండేऽस्मिन् వర్తమానో వ్యావహారిక చాంద్రమానిన శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో ఆశ్వేజమాసే కృష్ణపక్షే అమావాస్యాయాం వాసరః వాసరస్మిన్వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే వంగణ విశేష విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రః. శ్రీ మీ గోత్రమును పేర్లు చెప్పుకోండి. నామధేయః ధర్మపత్ని సమేతః శ్రీమతః గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య ఆజుష్యాభివృద్ధ్యర్థౌ. నమస్కారం చేసి చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం అఖండ ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సమస్త సన్మంగళ అవాప్త్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం శ్రీ వర్షే వర్షే ప్రయుక్త శ్రీ కేదారేశ్వర దేవతాం ఉద్దిశ్య వర్షే వర్షే ప్రయుక్త శ్రీ కేదారేశ్వర దేవత ప్రీత్యర్థం శ్రీ కేదారేశ్వర పూజాం కరిష్యమాణః ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం
శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. కాస్త అక్షతలు నీళ్లు వదిలిపెట్టేసేయండి. తదంగ కలశారాధనం కరిష్యే. కలశానికి కాస్త 3 చోట్ల గంధం రాసి బొట్టు పెట్టి పుష్పమును కాస్త అక్షతలు వేసి పైనల్లా చేయి వేసి పట్టుకోండి. కలశం గంధ పుష్పాక్షతైర్భ్యత్యావం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థిత బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా. కుక్షౌ తుసాగరా సర్వే సప్తద్వీపా వసుంధరార్గ్వేదసే దుర్వేద సామవేదాశ్చ ధరుణాంగై సహితా సర్వే కలసాం సమాశ్రితా. ఆకలసే సుధావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే అపవాయదికం సర్వం విశ్వభూతాన్యాపః ప్రాణాపాపః పశవాపోన్నమాపో మృతమాపః సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగశ్చాపో జ్యోతిగశ్చాపో జ్యోగిశ్చాప సత్యమాప సర్వా దేవతాపో భూద్భువస్వరాప. ఓం గంగే జయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి యోజలేస్మిన్ సన్నిధిం గురు. ఆ పుష్పంతో కాస్త పూజా ద్రవ్యాలన్నింటి మీద నీటి చల్లి తర్వాత దేవుడి మీద గణపతి మీద కేదారేశ్వర స్వామి వారి యొక్క ఫోటో పెట్టారు కదా దాని మీద కాస్త నీళ్లు చల్లి మీ శిరస్సును కూడా నీళ్లు చల్లుకోండి. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం ధృతక్షయకారకా కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవమాత్మానంత సంప్రోక్ష్య. ఓ పుష్పం ఒకటి తీసుకుని గణపతిని ఆవాహన చేయండి. ఓం గణానాన్త్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేద సాధనం శ్రీ మహాగణాధిపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్రపరివార సమేతం గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. ఇంకో పుష్పం తీసుకుని గణపతికి ప్రాణప్రతిష్ఠ చేయండి. అలా పట్టుకుని సునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమహనా దేహి భోగం జ్యోక్పశ్చేమ సూర్యముచ్చరంతమనుమతే మృడయాన స్వస్త్యమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానైవేద్యాస్తానుపైతే. స్థిరో భవ క్షత్రువేణి వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు. శ్రీ మహాగణాధిపతి ప్రాణప్రతిష్టాపన ముహూర్తస్సు ముహూర్తోస్తు. నమస్కారం చేయండి. తర్వాత ధ్యానం విఘ్నేశ విధిమార్తాండేంద్రోపేంద్ర వందిత. నమో గణపతిభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆవాహనార్థం అక్షత్రువేణి అక్షతాన్ సమర్పయామి. నవరత్న ఖచ్చిత సింహాసనార్థం అక్షత్రువేణి మళ్ళాన్ అక్షతాన్ సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. కసి నీళ్లు చల్లండి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్తపయామి. నీళ్లు చల్లుతూ ఉండండి. ఆపోహిష్టామి యో భవస్థానం వర్జతి ధాతన మహేరణా యచక్షసే యోగశ్రోతమానసస్య భాజే దేహనః విశతీరివ మాతరః తస్మారంగవాంవోయశ్చక్షయాయ జన్మధ. ఆపో జనేధాజనః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం. మళ్ళీ ఒక చుక్క నీళ్లు పక్కన వదిలిపెట్టేసేయండి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అభివస్త్ర సువసనాంజలిషాభిధేనో సుధుగా పూజమానః. అభిచంద్రభర్తమైన హిరణ్యాభ్యస్తనో దేవసమా. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షత్రవేండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాద్. ఆదిష్టమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతార్థం అలాగా అక్షత్రవేణి అక్షతాన్ సమర్పయామి. గంధద్వారాంధ్ర గంధం జలకరించండి. గంధద్వారాంధ్ర ధర్షానిత్యపుష్టాంగరీషణీ ఈశ్వరీకం సర్వభూతానాంతామహోపయస్యం. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. అక్షత్రవేణి తర్వాత ఆజనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పణే హర్దాశ్చ పుండరీ గాఢసముద్రశ్చ గృహామే. శ్రీ మహాగణాధిపతయే నమః. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షతైః పూజయామి. అక్షతలు కొద్ది కొద్దిగా పూజ చేస్తుంటే ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గతికర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం భావచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంభాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనాం పూజాన్ సమర్పయామి. అగరవత్తులు ధూపం చూపించండి. వనస్పత్యుద్భవే నానా గంధై సుసంయుత గృహే సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ దీపం కూడా చూపించండి. సాక్షాత్ సాధ్యం త్రివర్తి సంయుక్తం బంధినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమానర్గాధ్వరాతుల్య జ్యోతిర్నమోస్తే. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం ఒక్క చుక్క నీళ్లు పక్కన వదిలిపెట్టేసేయండి. శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం బెల్లం ముక్క అక్కడ పెట్టి గణపతికి నైవేద్యం పెట్టండి. ఓం భూర్భువస్వః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన పరిషించామి. అమృతమస్వమృతవస్వసి. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాభాగం గుడం నివేదయామి. చూపించండి అలా 5 సార్లు గణపతికి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం దానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్యే
పానీయం సమర్పయామి. అమృతాపిధానమసి. కాసి నీళ్లు పక్కన వదిలిపెట్టేసేయండి. హస్తవు ప్రక్షాళయామి, పాదవు ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం పెట్టిన తర్వాత భోగి ఫలయస్య కర్పూర ఎర్నాగ వల్లేదళైర్జితముక్త చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయ నమః. తాంబూలం సమర్పయామి. కర్పూరం వెలిగించండి. సంరాజించి విరాజించాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖేతయామాసగం సృజామసి. సంతతశ్రీరస్తో సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తో నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతయ నమః. కర్పూర దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఒక్క చుక్క నీళ్లు పక్కన వదిలిపెట్టేసేయండి. నీరాజనానంతరం పునరాచమనీయం సమర్పయామి. ఓ పుష్పమును అక్షతలు చిల్లర పైసా గణపతి దగ్గర నుంచి నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చ దంతశ్చ కపిలో గతికర్ణిక లంబోదరశ్చ వికట విఘ్న రాజోగణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శోర్పకర్ణో హిరంభస్కందపూర్వజ షోడశైతానామాని పఠేత్రయాపి విద్యారంభే వివాహే చ ప్రవేశమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయ నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. నమస్కరోమి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. అక్షతలు నీళ్లు పక్కన వదిలిపెట్టేసేయండి. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాది భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్న వరదో భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో బ్రువంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసః గృహ్ణామి. ఆ గణపతి దగ్గర పూజ చేసిన అక్షతలుగా శిరస్సును వేసుకోండి. నమస్కారం చేయండి. ఓం సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హర్తమే పాపం దౌర్వాది సుప్రనాశిని. గణపతిని కలపండి. యజ్ఞేన యజ్ఞమ యజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్య సన్నదేహనాకం మహిమాన స్తుత్యంతే అత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః. గణపతిం యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. గణపతిని కాస్త పక్కకు పెట్టండి. ఇప్పుడు కేదారేశ్వర స్వామి వారి గౌరీదేవి దగ్గర అమ్మవారిని ఆ కేదారేశ్వర స్వామిని ఆవాహన చేయండి. ద్వారాలకి వాటికి కూడా పుష్పం ఉంచి నమస్కారం చేయండి. ఓం పూర్వ సంకల్ప విధానేన వర్షే వర్షే ప్రయుక్త కేదారేశ్వర దేవతా ప్రీత్యర్థం కేదారేశ్వర పూజాం కరిష్యే. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. గౌరీమ కద్రుద్రాయ ప్రచోదసే మేఢుస్తమాయ తుభ్యసే భోగే మహంతమగహృదే. గౌరీమ మాయలాం దక్షత్యేకపదేత్విపదేశాది దుష్పదే అష్టాపదే నవపదే బభూషే సహస్రాక్షరా పరమే వ్యోమన్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. కేదారేశ్వర స్వామినే నమః. సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్రపరివార సమేతం కేదారేశ్వరమావాహయామి స్థాపయామి పూజయామి. కేదారేశ్వరమావాహయామి స్థాపయామి పూజయామి. ఇంకో పుష్పం తీసుకుని కాస్త అక్కడ పట్టుకుని ప్రాణప్రతిష్ఠ చేయండి. అసు నీతే పునరస్మాసు దక్ష పునః ప్రాణమిహనాధేహి భగం. జ్యోక్పశ్చేమ సూర్యముచ్చరంతమనుతే మృడయానస్వస్త్యమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవిధాస్థానపః వైతే. స్థిరో భవ అక్షత్రవేణి వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. కేదారేశ్వర స్వామినే నమః. ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. నమస్కారం చేయండి. తర్వాత ధ్యానం. శూలం ఢమరుకం చైవ దధానం హస్తం యుగ్మసే. కేదారే దేశమీశానం ధ్యాయే త్రిపురభూతినం. కేదారేశ్వర స్వామినే నమః. శాంతం పద్మాసనస్థం శశధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభేదం దక్షభాగే వహంతం. నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే. నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. కేదారేశ్వర స్వామినే నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఓం సహస్రశీర్షా పురుషः సహస్రాక్ష సహస్రపాతు సభూమిం విశ్వతా వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం. కేదారేశ్వర స్వామినే నమః. ఆవాహయామి. ఆవాహనార్థం పుష్పమేణి పుష్పం సమర్పయామి. ఓం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం తామృతత్వశ్చేషానః యదన్నేనాతిరోహతి. కేదారేశ్వర స్వామినే నమః. నవరత్న ఖచ్చిత సింహాసనార్థం మళ్ళా పుష్పమేణి పుష్పం సమర్పయామి. అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాదం అవాం. ఏతావానశ్చ మహిమా దోర్జ్యాయాగుశ్చ పూరుషः పాదోశ్చ విశ్వభూతాని త్రిపాదశ్చామృతం దివి. కేదారేశ్వర స్వామినే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. త్రిపాదోర్ధ్వదేత్ పురుషः పాదోశ్చేహ భవాత్ పునః తతో విష్ణున్యక్రామతో శాసనానుశనయభిః. కేదారేశ్వర స్వామినే నమః. హస్తయోర్ఘ్యం సమర్పయామి. తస్మాత్ విరాట్ జాయత విరాజోధిపూరుషः స జాతోత్యరిచ్యతే పశ్చాత్ భూమథోపరः. కేదారేశ్వర స్వామినే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్థవ వృక్షోథ బిల్వః. తస్య ఫలాని తపసానదంతమాయాంతరాయాశ్చ వాక్యా లక్ష్మీః.
కేదారేశ్వర స్వామినే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. యత్పురుషాయన పంచామృతాలు ఉంటే పంచామృతాలు తలండి, లేదా మామూలు నీరు తలండి. ఓం యత్పురుషాయన హవిషా దేవాయజ్ఞవతను దావసంతోశ్చాసీరాజ్యం గ్రీష్మేధ్వశ్రద్ధవిః. కేదారేశ్వర స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఆపోహిష్టామ యోభవస్థానం వర్జత్ ధాత్రామహేరణాయచక్షస యోగస్యవతవారసస్తస్య భాజతే హనః ఉసితేన మాతరః తస్మారంగ భాంవయస్సక్షయా జనోధాపో జనేధాజనః. కేదారేశ్వర స్వామినే నమః. పంచామృత స్నానం శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఒక్క నీళ్లు పక్కన వదిలిపెట్టేసేయండి. వస్త్రాలు యజ్ఞోపితాలు ఉంటే వేయండి, లేదా అక్షతలు వేయండి, పుష్పం వేయండి. అయితే ఓం సప్తాశ్చ సన్పరిధయ త్రిసప్త సమజ కృత దేవాయజ్ఞంతన్వానాః అబధ్నన్ పురుషం వశం. కేదారేశ్వర స్వామినే నమః. వస్త్రైక్మం సమర్పయామి. ఓం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్నో పురుషం జాతమగ్రతః తేన దేవాయజంతా సాధ్యావిశేష్య. కేదారేశ్వర స్వామినే నమః. హస్తయోహమలకశ నీటి తలండి. యజ్ఞోపవీతం వేయండి. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం జలకరించిన తర్వాత ఓం తస్మాత్ యజ్ఞాత్ సర్వహతః సంభృతం వృషదాద్యం వశోగిస్తాగిష్టక్రేవాజవ్యానో ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ. కేదారేశ్వర స్వామినే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఓం తస్మాత్ యజ్ఞాత్ సర్వహతః అర్చస్సామాన్ యజ్ఞరే ఛందాకం శేజ్ఞరే తస్మాత్ తేజస్తస్మాత్ జాయతః. కేదారేశ్వర స్వామినే నమః. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షతలు వేయండి. కర్దమేన ప్రజాభూత మయి సంభవ కర్దమః శ్రియం భాసే మే కలే మాత్రం పద్మాలినీం. కేదారేశ్వర స్వామినే నమః. అలంకరణార్థం పుష్పం సమర్పయామి. పుష్పాలు వేయండి. పుష్పం సమర్పయామి. పుష్పై పూజయామి. పువ్వులు పూజ చేస్తుండండి. అథాంగ పూజావోం మహేశ్వరాయ నమః. పాదౌ పూజయామోం ఈశ్వరాయ నమః. జంఘే పూజయామోం కామరూపాయ నమః. జారణే పూజయామోం హరాయ నమః. ఊరు పూజయామి. ఓం త్రిపురాంతకాయ నమః. గుహ్యం పూజయామి. ఓం భవాయ నమః. ఘటిం పూజయామి. ఓం గంగాధరాయ నమః. నాభిం పూజయామి. ఓం మహాదేవాయ నమః. హృదయం ఉదరం పూజయామి. ఓం పశుపతయే నమః. హృదయం పూజయామి. ఓం పినాకినే నమః. హస్తాన్ పూజయామి. ఓం శివాయ నమః. భుజౌ పూజయామి. ఓం శితికంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం విరూపాక్షాయ నమః. ముఖం పూజయామి. ఓం త్రినేత్రాయ నమః. నేత్రాన్ని పూజయామి. ఓం రుద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం శర్వాయ నమః. శిరః పూజయామి. ఓం చంద్రమౌళియే నమః. మౌళిం పూజయామి. ఓం పశుపతయే నమః. సర్వాణి అంగాని పూజయామి. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపర్ధనే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపాణియే నమః. ఓం ఖట్వాంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం శివవిష్ఠాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం శితికంఠాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం ముగ్నాయ నమః. ఓం కపర్ధనాయ నమః. ఓం కౌమార్యాయ నమః. ఓం అంధకాసురసూదనాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం లలాటాక్షాయ నమః. ఓం కాలగౌడాయ నమః. ఓం కృపానధయ నమః. ఓం భీమాయ నమః. ఓం పర్షహస్తాయ నమః. ఓం మృగపాణయ నమః. ఓం జటాధరాయ నమః. జటాధరాయ నమః. ఓం కైలాసవాసినే నమః. ఓం వృషాంకాయ నమః. త్రిపురాంతకాయ నమః. ఓం వృషాంకాయ నమః. ఓం వృషభాన్ కవచనే నమః. ఓం కఠోరాయ నమః. ఓం త్రిపురాంతకాయ నమః. ఓం వృషాంకాయ నమః. ఓం వృషభారూఢాయ నమః. ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః. ఓం సామప్రియాయ నమః. ఓం సర్వమయాయ నమః. ఓం త్రయీమూర్తయే నమః. ఓం అనేశ్వరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం యహావిషయ నమః. ఓం యజ్ఞమయాయ నమః. ఓం పంచవక్రాయ నమః. ఓం సదాశివాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం వీరభద్రాయ నమః. ఓం గణనాథాయ నమః. ఓం ప్రజాపతయ నమః. ఓం హిరణ్యరేతసాయ నమః. ఓం దుర్ధర్షాయ నమః. ఓం గిరీశాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం భుజంగభూషణాయ నమః. ఓం భర్గాయ నమః. ఓం గిరిధరుణే నమః. ఓం శివప్రియాయ నమః. ఓం కృత్తివాసాయ నమః. ఓం ప్రారాతయ నమః. ఓం భగవతే నమః. ఓం ప్రమదాధిపాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం సూక్ష్మధర్మే నమః. ఓం జగద్వ్యాప్నే నమః. ఓం జగద్గురువే నమః. ఓం వ్యోమకేశాయ నమః. ఓం మహాసేనజనకాయ నమః. ఓం చారువిక్రమాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం భూతపతయే నమః. ఓం స్థానవే నమః. ఓం మహిర్బుద్ధియాయ నమః. ఓం దిగంబరాయ నమః. ఓం అష్టమూర్తయే నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం సాత్వికాయ నమః. ఓం శుద్ధ విగ్రహాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ఖండపరశవే నమః. ఓం అజాయ నమః. ఓం పాప విమోచనాయ నమః. ఓం సాంబాయ నమః. ఓం మృడాయ నమః. ఓం పశుపతయే నమః. ఓం దేవాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం హరయ నమః. ఓం పోషదంతభిదే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం దక్షాధ్వరహరాయ నమః. ఓం హరాయ నమః. ఓం భగనేత్రభిదే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం సహస్రపాదాయ నమః. ఓం త్రివర్గప్రదాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం తారకాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం కేదారేశ్వర స్వామినే నమః. తర్వాత తోరాల మీద కాస్త పసుపు కుంకుమ పూజ చేయండి. ఓం శివాయ నమః. ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం హరాయ నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం మహాదేవాయ నమః. తృతీయ గ్రంథిం పూజయామి. ఓం వృషభధ్వజాయ నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం గౌరీశాయ నమః.
పంచమగ్రంథిం పూజయామి ఓం రుద్రాయ నమః. నవమగ్రంథిం పూజయామి ఓం పశుపతయే నమః. సప్తమగ్రంథిం షష్ఠగ్రంథిం పూజయామి ఓం పశుపతయే నమః. సప్తమగ్రంథిం పూజయామి ఓం భీమాయ నమః. అష్టమగ్రంథిం పూజయామి ఓం త్ర్యంబకాయ నమః. నవమగ్రంథిం పూజయామి ఓం నీలలోహితాయ నమః. దశమగ్రంథిం పూజయామి ఓం హరాయ నమః. ఏకాదశగ్రంథిం పూజయామి ఓం స్మరహరాయ నమః. ద్వాదశగ్రంథిం పూజయామి ఓం శంభవే నమః. శంభవే నమః. చతుర్దశగ్రంథిం పూజయామి ఓం భవాయ నమః. త్రయోదశగ్రంథిం పూజయామి ఓం శంభవే నమః. చతుర్దశగ్రంథిం పూజయామి ఓం శర్వాయ నమః. పంచదశగ్రంథిం పూజయామి ఓం సదాశివాయ నమః. షోడశగ్రంథిం పూజయామి ఓం ఉగ్రాయ నమః. అష్టాదశగ్రంథిం ఓం ఈశ్వరాయ నమః. సప్తదశగ్రంథిం పూజయామి ఓం ఉగ్రాయ నమః. అష్టాదశగ్రంథిం పూజయామి ఓం శ్రీకంఠాయ నమః. ఏకోనవింశతిగ్రంథిం పూజయామి ఓం నీలకంఠాయ నమః. వింశతిగ్రంథిం పూజయామి ఓం కేదారేశ్వర స్వామినే నమః. ఏకవింశతిగ్రంథిం పూజయామి కేదారేశ్వర స్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత హరిద్ర కుంకుమ చూర్ణ సహిత తోరకంధి పూజ సహిత అష్టోత్తరాం పూజాన్ని సమర్పయామి. ధూపం అగరవత్తులు వెలిగించి కాస్త ధూపం చూపించండి. ఓం యత్పురుషం యదధో గతధావ్య కల్పనం ఘంకిమస్య గౌబాహు కావురుపాదాముచ్యతే. వాం కేదారేశ్వర స్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ దీపం కూడా చూపించండి. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఉరుదతశ్చ ద్వైశ్చ పద్భ్యాగం శూద్రోజాయత. కేదారేశ్వర స్వామినే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. కాస్త నీళ్లు పక్కన వదిలిపెట్టేసండి. నైవేద్యాలు పెట్టండి. అక్కడ కొబ్బరికాయ ఇప్పుడు కాదండి, కొబ్బరికాయ కథ విన్న తర్వాత కొడుతురు. కానీ మామూలుగా పళ్ళు ప్రసాదాలు అవి నైవేద్యం పెట్టండి. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తే న పరిశించామి. అమృతమస్తు అమృతోపశ్రసి. కేదారేశ్వర స్వామినే నమః. కదలీ ఫల సహిత బహుబీజ ఫల సహిత నానాభక్ష్యాన్ని నివేదయామి. అలా చూపించండి. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో జాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాజిన జాయత. కేదారేశ్వర స్వామినే నమః. బహుబీజ ఫల సహిత నానాభక్ష్యాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య కాస్త నీళ్లు పక్కన వదిలిపెట్టేసేయండి. పానీయం సమర్పయామి. అమృతాపిధానమసి. కాస్త నీళ్లు పక్కన వదిలిపెట్టేసేయండి. అమృతాపిధానమసి. ఉత్తరకోశ సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం పెట్టిన తర్వాత నాభ్యాసీదంతరిక్షం శీర్ష్ణాద్యౌ సమర్థాభ్యాం బహుదేశ్వరతో తథా లోకాగమ కల్పయన్. భుగిఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీదళైర్జితముక్తా చూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. కేదారేశ్వర స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. కర్పూరం వెలిగించండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి చిత్య ధీరః. నామాని కృత్వాభివదనేదాస్తే హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోసానీతి. ఏకథా బ్రహ్మణోపహరతే గధేయుజమానాశ్చో దధాతి సమ్రాజ విరాజిత్యాభిశ్రేర్యాతినో గృహే. లక్ష్మీరాష్ట్రస్యాముఖేతయామాసగం సృజామసి. సంతతశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. కేదారేశ్వర స్వామినే నమః. కర్పూర దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం పునరాచమనీయం. కాస్త నీళ్లు పక్కన వదిలిపెట్టేసి కళ్ళకద్దుకోండి. హారతి తీసుకోండి. నీరాజనానంతరం పునరాచమనీయం సమర్పయామి. పుష్పమును కాస్త అక్షతలు చిల్లర పైసా పట్టుకుని నిలబడండి. ఓం ధాతాపస్తాభ్యమదాజహార శక్రః ప్రవిద్వాన్ ప్రతిశస్త్రహాతమేవం విద్వాన్ భోతనాన్యః పంథాజనాది విద్యతే. రాజాధిరాజాజ ప్రసజ్య సాహినే నమో వజంబై శ్రవణాజ బ్రహ్మహే సమే కామాన్ కామకామాజమహ్యం. కామేశ్వరో వై శ్రవణాధాతు కుబేరాయ వై శ్రవణాజ మహారాజా నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విష్ణుమూర్తిషు త్వం యజ్ఞస్త్వం షట్కారస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః. వందదాపాపోద్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరామీశానస్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. కేదారేశ్వర ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. కేదారేశ్వర స్వామినే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అక్కడ వేసేసి స్వామివారికి నమస్కారం చేసుకుని మళ్ళా కదా అక్షతలు తీసుకుని ప్రదక్షిణ చేయండి. యాని కానిచ పాపాని జన్మాంతరకృతాని తాని తాను ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ.
త్రాహిమాన్ కృపయా దేవా శరణాగత వత్సలాన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమానండి తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర కేదారేశ్వర స్వామిని నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. అక్షతలల్లా వేసి నమస్కారం చేసి చెప్పండి అందరూ కూడా. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇది మాం మత్వా క్షమస్వ పరమేశ్వర. కేదారేశ్వర స్వామి నమః. అపరాధ నమస్కారాన్ని సమర్పయామి. అక్షతలు నీళ్లు వదిలిపెట్టేసాను. యస్య స్మృత్యాత్ రామాఖ్యాత పూజా క్రియాది శూన్యాను సంపూర్ణతాయ సత్య వందితమశ్చితం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్పూజితం మయా దేవ అనండి. పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాదిక అక్షతలు నీళ్లు వదిలిపెట్టేసేయండి. షోడశోపచార పూజాచ భగవాన్ సర్వాత్మక కేదారేశ్వర దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు. కేదారేశ్వర స్వామి దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. ఆ పూజ చేసిన నక్షత్రగా శిరస్సును వేసుకోండి, కుంకుమ బొట్టు పెట్టుకోండి, పుష్పం తల్లో పెట్టుకోండి. ఆ తోరాలు తీసుకుని చేతితో పట్టుకుని అక్షతలు తోరాలు పట్టుకోండి. కథ చెబుతాను వినండి. శ్రీరస్తు శుభమస్తు విఘ్నమస్తు అస్మద్ గురుచరణ విందాభ్యాం నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పూర్వకాలంలో ఒకానొక సమయంలో సూత పౌరాణికుడు శౌనకాది మహామునులందరికీ కూడా చూసి ఈ విధంగా చెప్పాడు. ఓ మహామునులారా, ప్రపంచమంతా కూడా ఎవరికైనా కూడా ఏ నామం చేత సృజించబడిందో అటు భగవంతుడు అయినటువంటి పరమేశ్వరుని నమస్కరించి పార్వతీదేవి అడిగిందిటండి, సకల సంపదలు ఇచ్చేటువంటి ఎవరు ఈ వ్రతాన్ని మహామునులచే అనేక మంది మహామునులచే ఆచరించబడినటువంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పవలసింది మహాప్రభు అని చెప్పి పరమేశ్వరుని అడిగిందిటండి. అప్పుడు పార్వతీదేవితోటి పరమేశ్వరుడు చెప్పాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాత్మకమైనటువంటి కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతం అనేటువంటి వ్రతం ఉన్నది. ఓ పార్వతి, ఈ వ్రతాన్ని ఎవరైతే ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు గాని, కార్తీక పూర్ణిమ నాడు గాని, కార్తీక సోమవారం నాడు గాని ఈ వ్రతాన్ని చేస్తారో వారు ఇహలోకంలో సకల ఐశ్వర్యములు కూడా సంప్రాప్తులైనటువంటి వారే అనంతరమందున మోక్షాన్ని పొందుతారు, శివ సాయుధ్యాన్ని పొందుతారు అని చెప్పాడు పరమేశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి అడిగిందిటండి, పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా భూలోక సంచారం చేస్తూ ఉన్నారు ఆ సమయంలో. అప్పుడు పార్వతీదేవి అడిగింది, మహానుభావ, రేపు ఆశ్వేజ బహుళ అమావాస్య కాబట్టి ఈ వ్రతాన్ని చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు అనుమతి ఇవ్వండి అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, ఓ ఇల్లాలా, ఇది మన ఇల్లా వాకిలా కైలాసానికి వెళ్ళాక చేసుకుంది కానీ అన్నాడు ఆయన. ఆవిడ అంది, కాదు కూడదు అని చెప్పి పట్టుబట్టింది. సరేనని చెప్పి ఆయన కేదారేశ్వర వ్రతం చేసుకోవడానికి పరమేశ్వరుడు అనుమతించాడు. పార్వతీదేవి మరునాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాది సంధ్యానుష్ఠానాలన్నీ కూడా నిర్వర్తించుకుంది. గంగానదిలో స్నానం చేసి పక్కనే ఉన్నటువంటి మర్రి చెట్టుకు ప్రదక్షిణాలు చేసిందిటండి. ఆ ప్రదక్షిణలు చేసిన వెంటనే ఆవిడికి కాయలు పిండి వంటలుగాను, ఆకులు తమలపాకులుగాను, ఓడలు తోరములుగాను మారిపోయాయిట. అప్పుడు పరమేశ్వరుడు కేదారేశ్వర వ్రతాన్ని చేయించాటండి ఆవిడ చేత. ఆ తర్వాత వాయనం పుచ్చుకోవడానికి మాత్రం ముత్తైదువులు కావాల్సి వచ్చారు. వస్తే ఈ విధంగా ఆవిడ ఎదురు చూస్తూ ఉన్నది. ఇలా ఉండగా ఆవిడ వ్రతం చేసినటువంటి సమయంలో పూర్వకాలంలో కాశీ నగరంలో కేదార భట్టు అని చెప్పి బ్రాహ్మడు ఉన్నాడు. ఆయనకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, పుణ్యవతి, భాగ్యవతి అని చెప్పి. వాళ్ళిద్దరూ కూడా రోజు తండ్రి గారి యొక్క దేవతార్చన నిమిత్తమై కావలసినటువంటి పుష్పముల కోసం అరణ్యానికి వెడుతూ ఉండేవారు. అదేవిధంగా ఆ రోజున కూడా వెళ్ళారు. పువ్వులు దగ్గరగా ఉన్నట్లుగా కనపడుతున్నాయి కానీ ఎక్కడైతే పార్వతీదేవి
ముత్తైదుల కోసం నిరీక్షణ చేస్తోందో అక్కడ అంతర్ధానం అయ్యేటండి. వీళ్ళు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి పువ్వులు కోసుకునే సమయంలో పార్వతీదేవి చూసి, అమ్మాయిలు నేను కేదారేశ్వర వ్రతాన్ని చేసుకున్నానమ్మా, మీరు నా వాయనాలు పుచ్చుకుంటారా అని అడిగిందమ్మా. మాకు వివాహములు కాలేదు, పుచ్చుకోవచ్చును అంటే పుచ్చుకుంటామన్నారు వాళ్ళిద్దరూ కూడా. సరేనమ్మా పుచ్చుకోవచ్చును, పర్వాలేదు అని చెప్పి వాళ్ళిద్దరి చేత కూడా కేదారేశ్వర వ్రతం చేయించి వారి వాయినములు పార్వతీదేవి తీసుకుని పార్వతీదేవుని వాయినములు వాళ్ళకిచ్చి వారికి చేతికి 21 సూత్రములు కలిగినటువంటి తోరమును చేతికి కట్టి అష్టైశ్వర్యములు కలుగుగాక అని చెప్పి వాళ్ళిద్దరినీ కూడా దీవించి పంపించిందారు. ఇంటికి వెళ్ళారు. భిక్షాటన చేసుకుని బ్రతుకుతూ ఉన్నటువంటి కేదార్ భట్ గారు ఆ రోజున భిక్షాటన చేసుకుని ఇంటికి వచ్చేసరికి పూరె గుడిసె బదులుగా రాజభవనం లాంటి భవనం వెలిసింది. దారి తప్పానేమో అని ఆశ్చర్యపోయి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. తండ్రి గారిని చూసిన కుమార్తెలిద్దరూ కూడా పిలిచి తండ్రి గారితో జరిగిన వృత్తాంతం అంతా కూడా చెప్పేసరికి ఆయన కూడా చాలా సంతోషించి ప్రతి సంవత్సరం కూడా ఈ కేదారేశ్వర వ్రతాన్ని చేస్తూ వారు ఐశ్వర్యంతో తొలతూగుతూ ఉన్నారు. ఇలా ఉండగా కొంతకాలానికి వాళ్ళిద్దరికీ కూడా వివాహం చేసేటువంటి యుక్త వయస్సు వచ్చిందని చెప్పి గమనించినటువంటి ఆ తండ్రి గారు వాళ్ళిద్దరికీ కూడా చోళపట్టణ మహారాజు గారు అయినటువంటి చోళపట్టణ మహారాజు గారికి పుణ్యవతిని, ఉజ్జయిని మహారాజు గారికి ఇచ్చి భాగ్యవతిని మహావైభవపేతంగా వివాహం జరిపించాటండి. ఆయన జరిపించిన తర్వాత కొంతకాలం సుఖంగా వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారు పిల్లాపాపలతోటి. ఒక రోజున ఉజ్జయిని మహారాజు గారు ఈ భాగ్యవతి చేతిన ఉన్నటువంటి తోరం చూశారు. చూసిన అదేమిటి, మనం మహారాజులం కదా, బంగారు కంకణములు బంగారు ఆభరణాలు ధరించాలి కదా, ఈ నూలు పోగేమిటి చేతికన్నారు. ఆవిడ వెంటనే చెప్పింది, మహానుభావ సాక్షాత్తు పార్వతీదేవి కట్టింది. ఈ తోరం కట్టుకున్న తర్వాత ఈ కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతం చేసుకున్న తర్వాత మాకు ఇలాంటి ఐశ్వర్యములు మీలాంటి భర్తలు కూడా సంప్రాప్తమయ్యారు మహాప్రభు అని చెప్పేసరికి ఆయన కోపోద్రిక్తుడైనటువంటి వాడే వెంటనే తెంపేశాటండి. ఆ తోరం తెంపేసి పక్కనే ఎండిపోయినటువంటి కాకరపాదు వైపు ఆరేశాడు. ఎండిపోయినటువంటి కాకరపాదు చిగిర్చి పువ్వులు పూసి కాయలు కాస్తోంది, కానీ వీళ్ళకి మాత్రం ఐశ్వర్యం నశించిపోయింది. పరరాజులు రాజ్యాన్ని అపహరించారు. తినటానికి తిండి కూడా లేనటువంటి దుస్థితి ఏర్పడింది. ఇక ఈ కాకరకాయలు అమ్ముకుని జీవిస్తున్నారు. కొంతకాలం అయ్యేసరికి అవి కూడా సరిపోవటం లేదు, ద్రవ్యం, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. అప్పుడు ఈవిడ భాగ్యవతి తన పెద్ద కుమారుని పిలిచి చెప్పింది, నాయన చోళపట్టణంలో ఉన్నటువంటి మహారాజు గారు భార్య అయినటువంటి పుణ్యవతి నీకు పెద్ద తల్లి అవుతుందయ్యా, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏదైనా ద్రవ్యం పట్టుకురా, మన పరిస్థితిని వివరించు అని చెప్పింది. కుర్రవాడు వెళ్ళాడు ప్రయాసపడి. వెళ్ళి పెద్దమ్మతోటి చెప్పాడు జరిగిన వృత్తాంతం అంతా కూడా. నాయన పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లేకపోతే అంటేది అంటదు, ముట్టేది ముట్టదు, ఏం జరిగిందో ఏమిటో అని చెప్పి ఆవిడ వెంటనే ఒక చద్దన్నం మూట వరహాల మూట కట్టి ఇచ్చిందిటండి. ఇచ్చేసరికి అవి పట్టుకుని వెడుతున్నాడు కుర్రవాడు. కొంత దూరం వెళ్ళాడు. ఆకలి వేస్తోంది. చెరువు గట్టు మీద ఈ చద్దన్నం మూట వరహాల మూట పెట్టి కాళ్ళకు కడుక్కుని భోజనం చేద్దామని చెప్పి చెరువులోకి దిగాడు. ఈ లోపు గరుత్మంతుడు వచ్చి వరహాల మూట ఎత్తుకు వెళ్ళిపోయాడు. అయ్యో అనుకున్నాడు, మరలా వెనక్కి వెళ్ళాడు. పెద్దమ్మకి చెప్పాడు. సరే నాయన అని చెప్పి ఈసారి ఇలా కాదని చెప్పి ఒక లంక గుమ్మడికాయ తెప్పించి దాని నిండా వరహాలు పోసి పంపించి కొంత దూరం వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక గుమ్మిడి పాదు వచ్చింది. ఆ యజమాని కాయలు లెక్క చూసుకుంటున్నాడు. ఓ కాయ తక్కువైంది. ఈ కుర్రవాడు దురదృష్టవశాత్తు అక్కడికి వెళ్ళాడేమో, ఈ కాయ మాదేనని చెప్పి లాక్కున్నారు వాడు. మళ్ళా వెనక్కి వెళ్ళి చెప్పాడు. సరే నాయన అని చెప్పి ఒక చెంచు కర్ర తెప్పించి దాని నిండా వరహాలు పోసి పంపించి అది పట్టుకుని వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక చెంచుపల్లి వచ్చింది. వాళ్ళందరూ కూడా కర్రలు వెతుక్కుంటున్నారు అరణ్యానికి వెళదామని. ఒక కర్ర తక్కువైంది. ఈ కుర్రవాడు దురదృష్టవశాత్తు అక్కడికి వెళ్ళేసరికి ఈ కర్ర మాదే అని చెప్పి లాక్కున్నారు. మళ్ళా వెనక్కి వెళ్ళాడు. చెప్పాడు, నాయన పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లేకపోతే అంటేది అంటదు, ముట్టేది ముట్టదు. మీ అమ్మ ఏమైనా వ్రతాలు పూజలు చేస్తోందా ఈ మధ్యన అని అడిగింది ఆవిడ. మాకు తినటానికే తిండి లేదు పెద్దమ్మ, వ్రతాలు పూజలు ఏం చేస్తాము అని చెప్పింది ఆవిడ. చెప్పాడు అబ్బాయి. వెంటనే సరే నాయన అని చెప్పి సైన్యాన్ని పంపించి చెల్లెల్ని రప్పించింది. అంతా కూడా వింది. స్వప్న వృత్తాంతమంతా జరిగిన వృత్తాంతమంతా కూడా విని, సరేనమ్మా రేపు కార్తీక సోమవారం కాబట్టి కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకుంది, కానీ కాబట్టి ఉపవాసం ఉండు అని. సరేనంది ఈవిడ. సాయంకాలం దాకా ఉంది. సాయంకాలం చూసింది. చెల్లి నోవు నోచుకుందామంటే అక్క నేనేదో ఎంగిలి పడ్డానంది ఈవిడ. అయ్యో అని చెప్పనని పరమేశ్వర అనుగ్రహం ఇంకా నీకు కలగలేదేమో అని చెప్పనని బాధపడి మరుసటి వారం మళ్ళీ ఉపవాసం ఉండమంది. సరేనంది ఈవిడ.
మళ్ళా ఇలాగే సాయంకాలం చెల్లి నోవు నవ్వుతున్నావా అంటే అక్క నేను ఏదో ఇందులు పడ్డానండి. మళ్ళీ సరేనమ్మా నీకు పరమేశ్వర అనుగ్రహం ఇప్పుడు ఇంకా కలగలేదని చెప్పి మళ్ళా బాధపడింది. మరుసటి వారం 3వ వారం నాడు ఈవిని అతి ప్రయాసపడి చెంగు ముడి వేసుకుని ఈవిని చాలా జాగ్రత్తగా కాసి ఉపవాసం ఉంచి సాయంత్రం కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసి మహానుభావ మా అపరాధమును మన్నించి మమ్మల్ని రక్షించవలసింది అని చెప్పి ప్రార్థించేసరికి స్వామివారు సంతుష్టుడైనటువంటి వాడే వీరి ఐశ్వర్యం అంతా కూడా వీరికి ఇచ్చాడు. కొంతకాలం గడిచిన తర్వాత అక్కనే వెళ్ళొస్తానంది. సరేనమ్మా నీ ఐశ్వర్యం నీకు వచ్చింది కదా, నువ్వు ఉండమంటే ఉంటావా అని సరే వెళ్ళని చెప్పి సారే చీరా పెట్టి మేనా మీద పంపించింది. వెనకాల కుర్రవాడు గుర్రం మీద పెడుతున్నాడు. కొంత దూరం వెళ్ళాడు. చెరువు దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడేనమ్మా నా వరహాల మూట గరుత్మంతుడు ఎత్తుకు వెళ్ళిపోయినాడు అన్నాడు. గరుత్మంతుడు కృష్ణ అంటూ వరహాల మూట వేసి వెళ్ళిపోయాడు. మళ్ళా కొంత దూరం వెళ్ళాడు. అమ్మా ఇక్కడే నాకు గుమ్మడికాయ తీసుకున్నారు వీళ్ళు అన్నాడు. గుమ్మడిపాదు యజమాని ఎదురొచ్చాడు. మహాతల్లి మేము పొరపాటు చేశాము, మా గుమ్మడికాయ ఎవరో అపహరించారు, మీ దగ్గర నుంచి మేము కాయ లాక్కున్నామని చెప్పి ఆ కాయ వీరికి అప్పచెప్పేశారు. మళ్ళా కొంత దూరం వెళ్ళాడు. చెంచుగర్ల పల్లె వచ్చింది. నా కర్ర ఇక్కడే లాక్కున్నారన్నాడు. వాళ్ళు కూడా వచ్చి ఏదో సాకుతో ఆ కర్ర అప్పచెప్పేశారు. అప్పుడు ఆవిడికి అర్థమైంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చోళ మహారాజు గారికి జరిగిన వృత్తాంతం అంతా కూడా చెప్పి మార్గ మధ్యంలో ఈ జరిగిన వృత్తాంతం అంతా కూడా చెప్పేసరికి ఆయన కూడా చాలా బాధపడి ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని తను చేయడమే కాకుండా తన లోకంలో ఉన్నటువంటి ప్రజలు, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత కూడా చేయిస్తూ ఇహలోకంలో సకలైశ్వర్యములు కూడా అనుభవించి అనంతరం పొందిన మోక్షాన్ని పొందారటండి. కాబట్టి ఎవరైతే ఈ కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తారో, ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారు ఇహలోకంలో సకలైశ్వర్య సంప్రాప్తులోడవే కాకుండా పాపముల నుండి విముక్తులైనటువంటి వారే ఇహలోకంలో సకలైశ్వర్యములు కూడా అనుభవించి అనంతరం పొందిన మోక్షాన్ని పొందుతారు చెప్పి ఆ యొక్క చోళ మహారాజు గారు భాగ్యవతి ద్వారా జరిగినటువంటి వృత్తాంతం ద్వారా ఈ శౌనకాది మహాములందరికీ కూడా సూతుల వారు చెప్పాటండి. ఇది స్కాంద పురాణోక్త కేదార వ్రత కథ సమాప్త లోకా సమస్తా సుఖినో భవంతు. కొబ్బరికాయ కొట్టేసేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవేమ శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనోజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ పుణ్యశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఏతత్ఫలం శ్రీరామచంద్రార్పణమస్తు. ఏతత్ఫలం శ్రీ కేదారేశ్వర దేవతార్పణమస్తు. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరి నీళ్లు చెక్కల మీద నీళ్లు చల్లి నివేదన చేయండి. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వరితేన పరిశించామి. అమృతమస్తు అమృతమస్తు. శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. నారికేళ శకలే నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాభిధానమసే ఉత్తరోభోషం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. కర్పూరం వెళ్ళోటి వెలిగించండి. సమ్రాజంచ విరాజంచ అభిశ్రీర్యాతినో గృహే లక్ష్మీరాష్ట్రస్యాముఖేతయామాసగం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. కేదారేశ్వర స్వామినే నమః. కర్పూర దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం పునరాచమనీయం సమర్పయామి. ఒక్క నీళ్లు పక్కన వదిలిపెట్టేసి కలగద్దుకోండి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. ఒక్కసారి కాస్త ఆ దేవుణ్ణి కదపండి కొంచెం. యజ్ఞేంద్ర దేవాస్థాన ధర్మాన్ని ప్రథమాన్యా సన్నదేహనాకం మహిమాన సత్యంతే త్రపూర్వే సాధ్యాస్తంతే దేవా యథాస్థానం ప్రవేశయామి. ఈ విధంగా అందరూ కూడా కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకుని
అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ లోకా సమస్తా సుఖినో భవంతు. అదేవిధంగా ఈ రోజున ఈ వీడియో మీరే కాకుండా మీకు తెలిసి ఉన్నటువంటి వారు కానీ, మీ బంధువులు కానీ, మిత్రులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా సరే కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకోవాలి అని చెప్పిన ఆసక్తి ఉన్నటువంటి వారికి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ప్రోత్సాహకాలను అందిస్తే నేను కూడా విశేషంగా ఇంకా పూజలు, కార్యక్రమాలు ఇత్యాదులు చేయటానికి వీలుగా ఉంటుంది, నాకు ఉత్సాహంగా ఉంటుంది. అదేవిధంగా బుధవారం రోజున పాడ్యమి స్నానం కాబట్టి రేపు సాయంత్రం మంగళవారం నాడు సాయంకాలం మాత్రం ఆకాశదీప ప్రారంభం అవుతుంది దేవాలయాల్లోనూ. బుధవారం రోజున మనకి పాడ్యమి స్నానం చేయాలి. అదేవిధంగా కార్తీక మాసం ప్రారంభం బుధవారం నుంచి కాబట్టి కార్తీక మాసం ఈ నెల రోజులు కూడా మీకు మా ఇంట్లో నేను అర్చన చేసుకునేటువంటి ఉమేష పంచాయతనానికి అభిషేకం కూడా చేయడం జరుగుతుంది. ఎవరైనా ఆసక్తి కనుక ఉన్నట్లయితే మీ గోత్రనామాలు తెలియజేసి అభిషేకానికి మీరు చేయించుకోవచ్చును. అలాగే ప్రతి సోమవారము కూడా ఉదయం కానీ సాయంత్రం ప్రదోష సమయంలో కానీ ప్రతి కార్తీక సోమవారం నాడు కూడా విశేషంగా అభిషేకం ఉంటుంది. అలాగే ఆఖరిని మాస శివరాత్రి రోజున ఏకాదశ రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. ఆసక్తి కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు నా వాట్సాప్ నెంబర్ పైన ఉంది కాబట్టి వాట్సాప్ నెంబర్కి మీ గోత్రనామములు తెలియజేసినట్లయితే తప్పనిసరిగా ఈ అభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన మీకు అందరికీ కూడా సుఖ సంతోషాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని చెప్పి కోరుకుంటూ రేపటి నుంచి ప్రతిరోజు కూడా ప్రతి కార్తీక మాసం నెల రోజులు కూడా మీరందరికీ కూడా పరిచయం ఉంటుంది, తెలిసే ఉంటుంది. ప్రతిరోజు కూడా కార్తీక పురాణము ఏ రోజుకి ఆ రోజు 30 రోజులు 30 అధ్యాయములు కూడా కార్తీక పురాణం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ మన ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా కార్తీక పురాణం వినండి. ఈ పూజా కార్యక్రమాలు ఇత్యాదులన్నీ కూడా మీరందరూ కూడా సుఖంగా అనుభవించండి, ఆనందించండి, ఆస్వాదించండి. అందరూ కూడా ముక్తులవ్వండి. శుభమస్తు.